రాజంపేట డివిజన్లోని పలు మండలాల్లో మంగళవారం మోస్తారు వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలను రాజంపేట డిప్యూటీ డీఎస్ఓ నాగరత్నమ్మ వెల్లడించారు. కోడూరు అత్యధికంగా 73.4 మిల్లీమీటర్లు వర్షపాతం కురవగా ఓబ్లార్పల్లి 31.6, చిట్టేరులో 26, పెరింగళూరులో 16.4, సుండవల్లిలో 12, వీరపల్లిలో 12.6, నందులూరులో 7, రాజంపేటలో 6.6 వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. చిట్వేల మండల తిమ్మాయపల్లి పంచాయతీ గిరిజన కాలనీలో వర్షపు నీరు చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి ఆగకుండా కురిసిన వర్షానికి గ్రామంలోకి వెళ్ళకి వర్షపు నీరు చేరింది. గిరిజన కాలనీలో తగ్గులు ఉండడంతో విధులకు వస్తున్న వర్షపు నీరు ఇళ్లకు చేరుతుంది. గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గిరిజనులకు ఇల్లు స్థలం మంజూరు చేసి కాలనీ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వేలేగొండ అడవుల్లో కురిసిన వర్షానికి గుండాలకొన వాగు పొంగి వలుతుంది. కాగా జిల్లాలో అతిపెద్ద చెరువైన ఎల్లమ్మరాజు చెరువుకు వరద నీరు చేరుతుంది. ఈ కారణంగా చెల్లోపల్లి ప్రజలు పశువులు, గొర్రెలు, మేకలు, కాపలాలు గుండాలు వాగు వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాగులోకి ఈత కొట్టడానికి పిల్లలు, పెద్దలు రాకూడదని చిట్వేల్ ఎంఆర్ స్పందన హెచ్చరించారు. రైల్వే కోడ్ భారీ వర్షాలకు ఇంటి కూడా కూలిపోయింది. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే కోడ్ మండలం మాధవరం పోడికి చెందిన ఆనాల రాములమ్మ ఇంటికి కూడా కూలిపోయింది. ఇంటిలో వర్షం పడడంతో రైతు భరోసా కేంద్రం ఉండడానికి అధికారులు అనుమతించారని ఆమె కోరారు. అధికారులు, రాజకీయ నాయకులు తనకు తక్షణ సహాయం అందించాలని ఆదుకోవాలని కోరారు. రాజంపేట, కోడూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మంగళవారం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు పలు ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలు ఏర్పాటు చేశారు. రోడ్లు, వాగులు తలపిస్తున్నాయి. కాగా జిల్లాలో స్కూలు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. సుండపల్లి మండల పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పించా ప్రాజెక్టు నీరు ప్రవాహం పెరగడంతో 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. నదులు, వాగులు దూరంగా ఉండాలని, దిగువకు నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెయ్యేరు నది పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు నదులు, వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు. పశువులు దూరంగా ఉంచాలని, పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని, రైతులు తమ పశువులు నది ఒడ్డున ప్రాంతాల మేతకు తీసుకెళ్లాలని సూచించారు.